హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పిల్లల్లోనూ ఊబకాయం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఊబకాయం ఇది పెద్దల్లోనే కాదు, ఇటీవల కాలంలో పిల్లల్లోనూ కనిపిస్తున్న వ్యాధి. కొందరు దీనిని తేలికగా తీసుకుంటున్నప్పటికీ ఈ వ్యాధి కారణంగా కలిగే అనారోగ్యాలు, అనర్థాలు అనేకం. 2030 నాటికి ప్రపంచంలో ఊబకాయంతో బాధపడే ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు మన దేశానికి చెందినవారే అవుతారని ఓ అంచనా. ఊబకాయంతో బాధపడేవారు మధుమేహానికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ప్రపంచంలో సంఖ్యాపరంగా మధుమేహులు మన దేశంలో 2వ స్థానంలో ఉన్నారు. ఊబకాయం కారణంగా గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మన దేశంలో ఊబకాయల సంఖ్య పెరుగుతుండడంతో వారితో పాటు ఈ వ్యాధులు పెరిగిపోతున్నాయి. చిన్నతనంలోనే ఊబకాయంతో బాధపడేవారు క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వయసు, ఎత్తుకు తగిన విధంగా కాకుండా ఎక్కువ బరువు ఉంటే దానిని ఊబకాయం అంటారు. అలాంటి వారిలో బాడీ మాస్ ఇండెక్స్ 95% కంటే అధికంగా ఉంటుంది. 3వ, 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అధిక బరువు, ఒబెసిటీతో బాధపడుతున్న పిల్లల సంఖ్య 2005-6లో 1.9% ఉంటే 2019-20 నాటికి 4% పెరిగింది. 2030 నాటికి దేశంలో ఊబకాయంతో 2.7 కోట్ల మంది పిల్లలు బాధపడుతుంటారని అంచనా. ఒబెసిటీతో బాధపడే చిన్నారులు కానీ, పెద్దలు కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురవుతారని వైద్యులు హెచ్చరించారు. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, గుండెపోటు, కిడ్నీ జబ్బులు వంటి సమస్యలను వారు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. మన దేశంలో చిన్నారుల్లో ఊబకాయల సంఖ్య పెరగటానికి కారణమేమిటని పరిశోధిస్తే జంక్ ఫుడ్, గంటల తరబడి టీవీలు, ల్యాప్టాప్లకు అతుక్కుపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, డ్రైవింగ్ వంటివి ప్రధాన కారణాలని తేలింది. పిల్లలు బొద్దుగా ఉంటేనే ముద్దొస్తారని తల్లిదండ్రులు అపోహపడుతూ వారి ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడం కూడా సమస్యకు కారణమవుతోంది. 1980వ దశకం వరకు మన దేశంలో పిల్లలు బక్కగానే ఉండేవారు. అయితే 1990వ దశకం నుండి పిల్లలు బొద్దుగా ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయం పెరిగింది. పేదరికం, ఆహార కొరత వంటి సమస్యల నుండి కోలుకుంటున్న దేశంలో బొద్దుగా ఉండే పిల్లలు సంపన్నతకు ఉదాహరణగా నిలుస్తారు. తమ పిల్లలు అధిక బరువును కలిగి ఉంటే సంతోషించే, గర్వంగా భావించే తల్లిదండ్రులు ఇప్పటికీ ఎంతోమంది మనకు కనిపిస్తుంటారు. దీర్ఘకాలంలో ఊబకాయం కారణంగా ఎదురయ్యే సమస్యలు వారికి తెలియకపోవడమే దీనికి కారణం. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా స్నాక్స్, చాక్లెట్స్ కనిపిస్తున్నాయి. వాటిలో ఉప్పు, చక్కెర అధికంగా ఉంటాయి. అవే ఊబకాయానికి ప్రధాన కారణమవుతాయి. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సి ఉంది. పిల్లలు లావుగా, బొద్దుగా ఉండకపోతే తల్లి సరిగా శ్రద్ధ చూపడం లేదనో, కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేదనో భావించేవారు మన సమాజంలో బాగానే ఉన్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో నిమగ్నమయ్యే తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో వారు డిమాండ్ చేసిన విధంగా ఫాస్ట్ ఫుడ్ అందిస్తూ విషప్రాయమైన చక్కెర, ఉప్పు పదార్థాలు కొని తినిపిస్తూ సరిపెడుతున్నారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు తమ జీవితంలో బిజీగా గడిపేస్తూ పిల్లల్ని పట్టించుకోవడం లేదు. వారేమో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్కు అలవాటు పడిపోతున్నారు అని వైద్యులు వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మే నెలలో ఒక నివేదికను విడుదల చేసింది. యువత ఎక్కువగా చక్కెరతో కూడిన పానీయాలు తీసుకుంటున్నారని, ప్రతిరోజు పండ్లు, కూరగాయలు తీసుకోవడాన్ని తగ్గించేశారని ఆ నివేదిక ఎత్తిచూపింది. ఊబకాయులైన బాలికలు 10 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారని పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ కవత్రా చెప్పారు. ఊబకాయం, ఆస్తమా, లివర్, హార్మోన్ సమస్యలకు దారితీయడంతో పాటు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని మరో పిల్లల నిపుణుడు రుచి గాబా తెలిపారు.
ఊబకాయం కారణంగా పిల్లలు ఒత్తిడికి గురవుతారని, అధిక బరువు శారీరక కార్యకలాపాలకు ప్రతిబంధకం అవుతుందని, సవాలుగా మారుతుందని వివరించారు. బాలుడు లేదా బాలిక తన జీవితంలో తొలి 1000 రోజులు అధిక చక్కెర తీసుకుంటున్నారని నవంబర్లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలిపింది. దీంతో గర్భధారణ సమయం నుండే డయాబెటీస్, హైపర్ టెన్షన్ వంటి ఇబ్బందులు తప్పడం లేదని ఆ అధ్యయనం చెప్పింది. గర్భంతో ఉన్న మహిళ బరువు శిశువు ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని, పుట్టుకతో కాక ఆ తర్వాత జీవితంలో కూడా ప్రభావం పడుతుందని, గర్భంతో ఉన్న మహిళ ఏం తింటుందో అదే పిల్లలకు అలవాటు అవుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఈరోజు మనం పిల్లల్లోనూ ఊబకాయం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.